అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మరో 48 గంటల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎన్ని పనుల్లో ఉన్నా సరే 10 నిమిషాలు ఈ వీడియోని ఒంటరిగా వినండి. ఈ వీడియో వినడం వల్ల మీకు 100కి 100% లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది లేదు. మీరు ఎవరైతే బాగా నమ్మారో, ఎవరినైతే అంటే వారి లోకమని బ్రతకారో, వారి వల్ల మీకు ఊహించిన ఎదురు దెబ్బ గట్టిగా ఒక మోసం అనేది జరగబోతుందన్నమాట. అంటే వారి దగ్గర నుంచి మీకిలా జరుగుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకుండా అంటే అంత గుడ్డిగా నమ్మారో, కానీ మీరు కలలో కూడా ఆ వ్యక్తి ఇలా చేస్తారని చెప్పి మీరు ఊహించకుండా ఉన్నటువంటి ఆ షాక్ అనేది జరగబోతుందన్నమాట. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఈ వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవాళ్ళు. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, సమస్యల మీద సమస్యలు వస్తున్నా కానీ మీ ఇంటి మీద ఎవరైనా సరే చెడు ప్రయోగాలు చేసినా శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో గురూజీ శివరామరాజు గారు 100% సమస్యకు పరిష్కారం చూపిస్తారు. గురువుగారి ఫోన్ నంబర్ 9177754449. ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అందుతుంది. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి. అయితే కర్కాటక రాశి వారి యొక్క జాతకాన్ని మనం గమనించినట్లయితే ఈ కర్కాటక రాశి వారు అదృష్టవంతులై ఉంటారు, లేదంటే బాగా దురదృష్టవంతులై ఉంటారనమాట. ఎందుకంటే అదృష్టవంతుల జీవితం ఎలా ఉంటుందంటే బంగారపు పళ్ళెంలో విందు భోజనం చేసేంత అదృష్టం అనేది వారికి దక్కుతుందనమాట. ఊహించిన అదృష్టం అనేది వారికి వివాహం నుంచి మంచిగా మారుతుందని చెప్పుకోవచ్చు. పుట్టి నిండిన దగ్గర నుంచి ఒక రకమైనటువంటి లైఫ్ చూశారు, కానీ పెళ్ళిన తర్వాత వారి జీవితం ఎలా ఉంటుందంటే అసలు అదృష్టాన్ని మనం మాటల్లో కూడా చెప్పలేమండి. మహా అదృష్టం అనమాట. ఆ అదృష్టాన్ని అసలు మాటల్లో కూడా మనం చెప్పలేము. అది కూడా వైవాహిక జీవితం దగ్గర నుంచి మొదలవుతుంది. ఎంత అదృష్టవంతులంటే వాళ్ళు కూడా అదృష్టాన్ని చూసి అంటే ఇతరులు చూసి అసూయపడేంత, చివరికి వారి అదృష్టాన్ని వారే చూసుకుని ఆశ్చర్యపడేంత అంతటి మహారాజ జాతకం అనేది ఈ కర్కాటక రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు. వైవాహిక జీవితం బాగుంటుంది. అలా ముఖ్యంగా ఆడవారికి ఎక్కువగా సూట్ అవుతుందన్నమాట. 90% ఆడవారికి సూట్ అవుతుంది. ఒకవేళ బై మిస్టేక్ అది తప్పిందంటే దురదృష్టం అనేది వీరికి చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఊహించని బాధలు మీరు చూస్తారనమాట. ఊహించిన అదృష్టాన్ని ఒకరు చూస్తే ఊహించిన దరిద్రాన్ని ఇంకొకరు చూస్తారనమాట. ఇలా పూర్తిగా ఆపోజిట్గా ఉంటుంది. అయితే కర్కాటక రాశి వారి జాతకం ఒకే రాశి అయినప్పటికీ కూడా 23 రకాలుగా వీరి యొక్క జీవితాలు అనేవి ఆధారపడి ఉంటాయి. ఇక అదృష్టవంతుల గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు కదండి. మొత్తం వారి లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఊహించిన లైఫ్ అనేది, ఊహించిన సంతోషం అనేది, ఊహించిన ధనం అనేది అంటే చెప్పాల్సిన పని లేదనమాట. ఊహించినటువంటి డబ్బును చూస్తూ ఉంటారనమాట. అంత బాగుంటుంది. ఇక్కడ ఎవరైతే దురదృష్టం చేసుకున్నారో వారికి సమస్యల మీద సమస్యలు ఇంకొక అంటే రోజు రోజుకి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. దాని నుంచి మీరు బయటికి తప్పించుకోలేరు. ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏంటంటే వీరు గత కొంతకాలంగా చాలా రకాలుగా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఉన్నటువంటి మనుషులకి ఇప్పుడు ఈ మధ్య ఉన్నటువంటి మనుషులకి చాలా రకాలైనటువంటి చేంజెస్ అనేవి వచ్చాయని చెప్పుకోవచ్చు అనమాట. వీరికి 48 గంటల్లో వీరి జీవితానికి సంబంధించినటువంటి భారీ మార్పులు ఇంకా పెరగబోతున్నాయి. వీరు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో కూడా జాగ్రత్త అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే జీవితంలో మనిషికి డబ్బు అనేది ఎంతో ముఖ్యమైనది. కానీ డబ్బు కన్నా ముఖ్యమైనది ఏంటంటే నమ్మకం. ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు. ఒకవేళ కుదిరినా కుదరకపోయినా ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకవచ్చు. కానీ మనం అంటే ఏంటంటే ఏ మనిషి అయితే పూర్తిగా ప్రాణానికి ప్రాణంగా నమ్మకం ముంచి పెడతామో వారి వల్ల ఒక ఎదురు దెబ్బ అనేది అంటే ఎదురైతే మాత్రం దాని నుంచి బయటపడడం అనేది చాలా కష్టం అండి. అది తట్టుకోవడానికి గుండె అనేది సరిపోదన్నమాట.
అంత మానసికంగా జీవితంలో ఇక మనుషులు నమ్మాలి అని అనిపించదనమాట. అయితే కర్కాటక రాశి వారు గత కొంతకాలంగా ఒక వ్యక్తిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉన్నారు. అది పురుషులవ్వచ్చు, స్త్రీలవ్వచ్చు, లేదా ఎవరైనా సరే బాగా నమ్మిన వారి మీద కన్నా ప్రేమించినటువంటి వ్యక్తి మీద నమ్మకం అనేది పెట్టేసి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం అనేది జరుగుతుంది. అయితే అవతలి వ్యక్తి కూడా బాగానే ఉంటారు. ఇద్దరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు, నమ్మకంగా ఉంటారు. వివాహం చేసుకుందామని కూడా అనుకుంటూ ఉంటారనమాట. అయితే ఒక ఊహించిన సందర్భంలో అంటే కొంతమంది వివాహమైన వారు కూడా కొంతమందిని అభిమానిస్తూ ఉంటారనమాట. ఇది చాలా చాలా పొరపాటని వారికి తర్వాత తెలుస్తుంది. అలా ఆ వ్యక్తుల వల్ల ఏంటంటే ఊహించినటువంటి చేంజెస్ అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక మనిషిని తృప్తిగా ఉంచగలిగేటటువంటిది ఏంటి, జీవితంలో డబ్బే కాదు, టైం కావాలి, డబ్బు కావాలి, ఇంకా చాలా రకాలుగా కోరుకుంటూ ఉంటారు కదా. కానీ ఎంతసేపటికి ఇవ్వడమే మొదలు పెడితే జీవితంలో ఎంతవరకు వాళ్ళకి ఇచ్చుకుంటూ పోవాలి, ఇచ్చి ఇచ్చి అవతల మనిషిని ఎంతవరకు సంతోషపెట్టగలుగుతాం? ఒకసారి మీకు మీరే ఆలోచించండి. అలాగ వారు 100 వరాలు అడుగుతారు, ఆ 100 వరాలు మీరు తీరుస్తారు. ఆ 100 వరాల్లో మీరు ఒక్కటి తీర్చకపోయినా సరే మీరు ఇవ్వలేదంటూ మీకు అక్కడి నుంచి మీరు వారికి అంటే వారి దృష్టిలో చెడ్డైపోతారనమాట. అంటే మీ దగ్గర నుంచి ఎలా అయినా సరే అంటే వాళ్ళు బయటపడాలి, మిమ్మల్ని ఎలా అయినా సరే వదిలించుకోవాలని చెప్పి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడు కూడా ఏది కోరదండి. ప్రేమించిన మనిషి మన జీవితంలో ఉంటే చాలు, వాళ్ళతో సంతోషంగా బ్రతికితే చాలని కోరుకుంటుంది. కానీ ప్రేమ లేని మనసు ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి కోరడం, అంటే మనం చూపించినటువంటి ప్రేమను కాకుండా ఎంతసేపటికి బయట పగని ద్వేషాన్ని మాత్రమే తప్పించుకోవడానికి ఒక చిన్న వంక అనమాట. ఒక మనిషి ఎన్నో కారణాలు వెతుకుతున్నారు బయటపడ్డానికనంటే ఇక ఆ మనిషి మనసులో మీరు లేనట్లే అర్థం అనమాట. అది మీరు ఆలోచించుకోండి. ఏదో ఒక కారణం అంటే మిమ్మల్ని వదిలేయడానికి రీజన్స్ కావాలా? మిమ్మల్ని వదిలేయడానికి ఏదైనా కావాలంటే అదేముంది, అసలు మీరు మనుషులే కాదన్నట్లు కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఒక టైం పాస్ లాగా మీ బ్రతుకులతో ఆడుకోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అలా మీతో ఉన్నంతసేపు మీతో మాటలు కానీ మీరు పక్కకు వెళ్ళిన తర్వాత వేరే వారితో మాటలన్నమాట. అంటే వారితో ప్రేమ అనేది ఒకరితో మాత్రమే సొంతం కాదండి, ఎంతోమందికి సొంతం అవుతుంది. అదే మీకు అర్థం కావట్లేదు. వారి మాటలు, వారి ఆలోచనలు అక్కడెక్కడ వాళ్ళు దొరుకుతూ ఉంటారో అది మీరు పూర్తిగా ఒక గుడ్డి నమ్మకం పెట్టేసి వాళ్ళు నమ్ముతూ ఉంటే చివరికి దాంట్లో పడి మీరు బయటికి రాలేని పరిస్థితి అనేది వస్తూ ఉంటుంది. ఒకరు మీ జీవితం నుంచి వెళ్ళిపోతామని ఏదో ఒక కారణంతో ఏ రకంగా అయినా సరే వారి స్టైల్లో వారు ఎలా అయినా సరే చెప్తున్నారంటే అది మీరు అర్థం చేసుకుని వాళ్ళని వదిలేయండి. అంతేకాని అలాంటి వాళ్ళని దయచేసి పట్టుకోకండి. ఎందుకంటే మీరు పట్టుకున్నా కూడా వాళ్ళు అస్సలు ఉండరు. మనం ఏదైనా సరే బలవంతంగా సాధించుకోవచ్చు కానీ పట్టుదలతో సాధించుకోవచ్చు కానీ ఒక మనిషి ప్రేమలో అంటే ప్రేమను మాత్రం మనం ఎప్పటికీ కూడా సాధించుకోలేమన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళని మీరు ఆపాలని అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే అవుతుంది. మీకు ఇలాంటి సంఘటనలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు అనేవి ఈ కర్కాటక రాశి వారికి ఉన్నాయి. ఇది అందరికీ కాదండి, ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి అది ఎవరు ఏంటి అనేది వినేవాళ్ళు మీరే అర్థం చేసుకోవాలి. అలా చేసుకొని మీ జీవితంలో అలాంటి వ్యక్తులు కనుక ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి అందరికీ కూడా ఇక్కడ అవమానించవద్దు. మంచిగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది మాటల్లో తేడాలుంటాయి. ఆ తేడాలనేవి మీకు అర్థమవుతూ ఉంటాయి. ఏదో ఒకటి చిన్న రీజన్స్కి గొడవ పెట్టుకోవడం, కోపడ్డం, అలా ఎట్లాగైనా సరే వదిలించుకోవాలి అనుకోవడం, ప్రతి దానికి కూడా ఏలెత్తి చూపించడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. అక్కడ వాళ్ళే కరెక్ట్గా లేరని అర్థం. అక్కడ ఏంటంటే మీరు కరెక్ట్గా లేరేమో అన్నట్లుగా సృష్టిస్తూ ఉంటారు. కానీ అక్కడ వారు కరెక్ట్గా లేరని మీరు అర్థం చేసుకొని అలాంటి వాళ్ళకి దారినిచ్చి వదిలేయండి. వాళ్ళ దారిని వాళ్ళని పొమ్మనండి. అంతేగాని అలాంటి వారిని మీ జీవితంలోకి ఉంచుకున్నట్లయితే వాళ్ళ రోజు కాదండి, ఇక జీవితాంతం మీరు నరకాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే మీకు తెలియకుండా వారు చేసేటటువంటి దారుణాలు కనుక మీకు తెలిసినట్లయితే
చాలా చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఇప్పటికైనా సరే దయచేసి మారి మీ జీవితాన్ని మార్చుకోండి. ఈ యొక్క 48 గంటల్లో మీరు తీసుకునే నిర్ణయము మీ భవిష్యత్తుకి మంచిగా ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మనిషికి జీవితంలో డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఎలాగైనా కానీ గౌరవం, మర్యాద, నమ్మకం ఇలాంటివి పోతే ఎదుటివారి ముందల పిచ్చోలైపోతారు. దాన్ని మళ్ళీ సంపాదించుకొని మామూలు మనుషుల్లాగా అవ్వాలంటే మనకి ఈ జన్మ అనేది సరిపోదన్నమాట. కాబట్టి మీ జీవితంలో ఆహ్వానించే వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే ఆహ్వానించిన ఆల్రెడీ వ్యక్తి అవ్వచ్చు, అలాంటి వారు మంచివారా కాదని ఇప్పటికైనా మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోవడం చాలా మంచిదనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఒక మంచితనం అనేటటువంటి ముసుగులో ఎన్నో రకాల దారుణాలు చేస్తూ ఉంటున్నారు. భార్య భర్తలంటే వారికి జీవితాంతం తప్పదండి. ఎందుకంటే భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, తప్పొప్పులను ఒకరినొకరు సరి చేసుకుని సర్దుకుపోవాలి. ఎందుకంటే అది సంసారం కాబట్టి. కానీ భార్య భర్తలు కాకుండా ఇక్కడ మిగిలిన వారైనా సరే వివాహం కాని వారు అవ్వచ్చు, లేకపోతే కొంతమంది వివాహమైన వాళ్ళు కూడా ఇలా కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అలా మాట్లాడుతూ ఉంటారు. వేరే పర్సన్ తోటి ఫ్రెండ్లీగా అభిమానంతో అయినా సరే మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం మీ జీవితంలో ఇలాంటివన్నీ వదిలేసుకొని మీరు సంతోషంగా ఉండి లైఫ్ అంటే దేవుడిచ్చినటువంటి లైఫ్ని మీరు యాక్సెప్ట్ చేయగలిగితే మీ జీవితం అనేది బాగుంటుందన్నమాట. అలా కాకుండా దేవుడిచ్చినటువంటి లైఫ్ని కాకుండా మీకు సొంతంగా మీకు మీరే లైఫ్ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి విషయాల్లో చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ప్రేమించే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. నమ్మినటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు గుడ్డిగా నమ్మద్దు. ఎందుకంటే మీకు మీకు నమ్మకం మీద దెబ్బ అనేది గట్టిగా తగలబోతుంది. కాబట్టి మీరు కళ్ళు తెరుచుకుంటే మీరు చాలా చాలా వరకు కూడా బయటపడగలుగుతారు. ఈ 48 గంటల్లో మీకు అలాంటి భారీ మార్పులు అనేవి జరగబోతున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అది ఆడవారి రూపంలో కావచ్చు, లేదంటే మగవారి రూపంలో కావచ్చు. మీరు జాగ్రత్త పడాల్సినటువంటి సమయం అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక మనం డబ్బుతో ఏదైనా సరే కొనుక్కోవచ్చు, ఏదైనా సరే బాగు చేయించుకోవచ్చు, ఏదైనా సరే సరి చేయించుకోవచ్చు. కానీ డబ్బుతో ప్రేమను అస్సలు కొనుక్కోలేము, మనుషుల్ని కొనుక్కోలేము, అభిమానాలను, ఆప్యాయతలను, నమ్మకాలని కొనుక్కోలేమన్నమాట. కాబట్టి డబ్బుకు సంబంధించి ఏదైనా ఎవరైనా సరే మేము డబ్బుతో అవతల మనిషి మనసుల్లో ప్రేమను తెచ్చిపెడతామనంటే మాత్రం ఎవరిని కూడా మీరు నమ్మి ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి ఇవ్వడం కానీ చేయడం కానీ చేయొద్దనమాట. ఎందుకంటే డబ్బుతో ప్రేమల్ని ఏ మనిషి ప్రేమను కూడా కొనుక్కోలేము. అది చాలా విలువైనది. అది మనసు పొరల నుంచి, మనసు లోతుల నుంచి రావాలన్నమాట. కాబట్టి సమస్యకు పరిష్కారాలు అనేవి వేటికైనా ఉంటాయేమో, కానీ మనిషి మనసులో ప్రేమను సంపాదించుకోవడం కోసం మాత్రం డబ్బుతో మాత్రమే పని అవ్వదనమాట. అది మీరు గుర్తించుకొని జాగ్రత్త పడండి. మీ జీవితానికి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి మీకు చాలా చాలా యూజ్ అవుతాయన్నమాట. ముఖ్యంగా ఈ 48 గంటల్లో మీ లైఫ్కి సంబంధించిన ఒక టర్నింగ్ పాయింట్ అనేది జరగబోతుంది. ఈ 48 గంటల్లో అస్సలు మీకు సరిగ్గా ఉండదు. ఏ నిర్ణయం తీసుకోలేనిది కూడా మీకు అర్థం కాదు. కానీ సమస్యలు అలాగే వస్తాయి. అలాంటి కఠినమైనటువంటి స్థితి నుంచి మన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి అది ఏ నిర్ణయమైనా సరే మీ వ్యక్తిగతంగా తీసుకోండి. ఎదుటి వారి మీద డిపెండెంట్ అస్సలు అవ్వద్దు. తప్పైనా ఒప్పైనా మీ మనసు చెప్పింది మీరు వినండి. ఎవ్వరి మాటలు కూడా వినద్దు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ మనసును మీరు ప్రశ్నించుకోండి. అదే సమాధానం ఇస్తుంది. అది కఠినమైన సమాధానమైన మీ లైఫ్కి ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి మీ యొక్క నిర్ణయం అనేది మీకు ఇక్కడ అవసరం అన్నమాట. చక్కగా ఇలా చేయండి. ఈ కర్కాటక రాశి వారందరూ కూడా ఈ వీడియో కనుక నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.